అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు క్యాప్సికమ్ ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది అన్నం చపాతీలోకి అలాగే జొన్న రొట్టెలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇలా తరుక్కున్న ఉల్లిపాయ అయితే ఒకటి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు మొత్తం కలిసేలాగా ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము. అలాగే ఒక టమోటా తరిగిండి ఏదైతే వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడైతే ఒక ఆలు అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఆలు అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక ఆలు అయితే వేసాను. ఒకసారి అంతా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఆలుని అయితే ఉడికించుకుందాము ఆయిల్లో అయితే. తర్వాత ప్లేట్ తీసి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ వేసి ఇంకో 2 నిమిషాల పాటు ఆలుని అయితే ఉడికించుకుందాము. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా అయితే ఉడికిపోతుంది ఆలు అనేది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా వేసేసుకుందాము. మొత్తం ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు క్యాప్సికమ్ మగ్గేదాకా ఉడికించుకుందాము. ఇలా క్యాప్సికమ్ వేసిన తర్వాత కాస్త వాటర్ అయితే వచ్చాయండి. ఇవన్నీ ఇమిరిపోయే వరకు మనమైతే ఇమిరిచ్చేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా ఒక 3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం అండి, ఫుల్ టేబుల్ స్పూన్ మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ మసాలా లేకుండా ఇలా తక్కువ మసాలాతోనే మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా అన్నీ కలిపేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ అయిన క్యాప్సికమ్ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. మీలో ఎంతమందికి క్యాప్సికమ్ ఆలు కర్రీ ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.